బోధన్ పట్టణంలోని రైతుల ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున పట్టణ శివారు ప్రాంతంలో గల బెల్లాల్ చెరువు కట్టపై ఉన్న పాపనాగమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు వాగు ప్రాంతంలో గల పాపం నాగమ్మ స్వాగత తోరణం వద్ద నుండి మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాపనావ తల్లికి కడలేసి అన్నశాంతి పెడతాం ప్రతి సంవత్సరం. కార్తీక మాసంగానే పెడతాం. ఎందుకు పెడతారు? మాకు మంచిగా ఉంచింది తల్లి, ఆనందం ఉంచింది, పాడి పంట ఉంచింది, ఏమో మాకు కాంతాలు ఆనందము మాకు చల్లగా ఉంచింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? మా అయ్యలు మా తాతలు చేసింది, వాళ్ళు ఎప్పుడు చేసింది ఏం పడవు. నాకే 75 ఉన్నాయి. ఇక నాన్నకే లెక్కేసుకోవాలి. మరి చల్ల అంటున్నాం. తరఫాలు దీంట్లో ఇది ఒక తరఫా బల్లాలు, ఒక తరఫా బెల్లాలండి. బెల్లాల తరఫున జిల్లా పాపనాగమ్మ వద్ద బోనాలు తీయడం జరిగింది. అందుకే మా పాడి పంటలు మంచిగా ఉండాలని మేమందరం రైతులందరం కలిసి చేయడం జరిగింది. అట్లనే భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ బెల్లాల లాల్మాడు తరఫ ఎంతమంది బెల్లాల లాల్మాడు తరఫ మొత్తం పాల్గొన్నారు. అందరం కలిసి తీసాం కడలు. తాలూకా మేము గల్లీ రాకట్పేట్ బెల్లం తప్ప లాల్మన్ తప్ప మేము ఖుషిగా మంచిగా పాడి పంట మంచిగా ఉండాలని దేవుడికి మొక్కి అక్కడ కమాన్ కట్టి ఇక్కడ దేవుడి కాడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేసుకుంటాం. అంత మాకు సంతోషం ఉన్నది. ఇంకా సంతోషం ఉంటుందని ఎప్పటి సందులో మాకే తెలియదు. తాతలు లాంటి మన యువకులు ఎవరన్నమాట? ముంగట